నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నవంబర్ 19, 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, పంచాంగం ప్రకారము గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా ఈరోజు బుధవారం కాబట్టి బుధవారము బుధగ్రహానికి అనువైన రోజు కాబట్టి బుద్ధి మీద, వాక్చాతుర్యం మీద, వ్యాపారము, విద్య, కమ్యూనికేషను వీటి మీద బుధుడు ప్రభావాన్ని చూపిస్తాడు. అయితే ఈ ప్రభావము 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ప్రభావము, కొంతమందికి మంచి ప్రభావము, కొంతమందికి చెడు ప్రభావము కడిగేటట్టుగా కనబడుతోంది. అయితే ఇలాగా ఏ అంశంలో ఉండబోతోంది అనేది చూసుకుంటూ ముందుగా గ్రహస్థితులు చూద్దాము. చంద్రుడు ఈరోజు మిథునం నుంచి కర్కాటకంలోకి మారుతున్నాడు. బుధుడు, సూర్యుడు ఇద్దరు వృశ్చికంలో సంచారం చేస్తూ సన్నిహితంగా దూరంగా కాకుండా ఇద్దరు ఒకే అంశంలో ఒకే రేఖలో ప్రయాణం చేస్తున్నారు. కుజుడు మకరంలో ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురుడు మిథునంలోను, శని భగవానుడు కుంభంలో స్వగ్రహంగా ఉన్నాడు. శుక్రుడు కన్యలోను, రాహు మీనంలోను, కేతువు కూడా కన్యలోనే, అంటే శుక్రుడు కేతు ఇద్దరు కలిసి కన్యలో సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితులు దేని మీద ఆధారపడుతూ ఉంటాయంటే కనుక మానసిక స్పష్టత, భావోద్వేగాలను నియంత్రించాలి అనేది సూచనగా ఇస్తున్నారు. మాటల మీద జాగ్రత్త, నిర్ణయాల మీద పట్టు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా కాస్త స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టుగా ప్రభావం చూపిస్తోంది. ఈ రెండు ఈరోజు చాలా ముఖ్యమైన అంశాలు, ప్రతి ఒక్కళ్ళు గమనించుకోండి. అయితే ఈ యొక్క ప్రభావము ఒక్కొక్క రాశి మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి చంద్రుడు మీ రాశిలోనే ప్రవేశిస్తుండడం వల్ల భావోద్వేగాలు మీకు ఎక్కువ అవుతాయి. ఎయిదర్ ఎమోషనల్గా గుడ్ ఆర్ బ్యాడ్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. గుడ్ అయితే ఓకే కంటిన్యూ, కానీ బ్యాడ్ అయితే కనుక కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. కుటుంబపరమైన నిర్ణయాలలో సమతుల్యత, బ్యాలెన్స్డ్గా ఉండాలి. కుటుంబంలో ఎక్కువ తక్కువలు చూపించే ప్రయత్నం ఈరోజు చేయకండి. ఆధ్యాత్మికత పెరుగుతుంది. దేవాలయ దర్శనం కనిపిస్తోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక చల్లదనం పట్ల, అంటే చల్లని నీరు కానీ చల్లని వాతావరణం కానీ ఇలాంటి వాటి పట్ల కొంచెం జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేయండి. పరిహారంగా శివుడికి పాలు సమర్పించి, అంటే ఆ అభిషేకం చేయడం కానీ పాలను నివేదన చేయడం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. కలిసి వచ్చే రంగు వెండి రంగు, తెలుపు రంగు, ఈ రంగు వస్త్రాలు ధరించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి సూర్యుడు బుధుడితో కలిసి మీ రాశిలోనే ఉండడం వల్ల మీ యొక్క వాక్పటిమ, అంటే మాటల చాతుర్యత, మీ మాటకు గౌరవము, కమ్యూనికేషన్ పెరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగంలో ప్రశంసలు, అధికారుల యొక్క సహాయ సహకారాలు. ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు మంచిగా, అంటే మీ యొక్క పనులు తేలికగా అవ్వడము, మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకోవడము, ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వ్యాపారంలో వేగవంతంగా, ఇన్నాళ్ళు డల్గా ఉండేది ఫాస్ట్గా మూమెంట్ అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు ఈరోజు కనిపించట్లేదు. పరిహారంగా సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చుకుని ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః ఈ మంత్రాన్ని 27 సార్లు జపించే ప్రయత్నం చేసుకోండి. మీకు కలిసి వచ్చే రంగు కాషాయ రంగు. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశికి బుధుడు మీ రాశికి ఈరోజు అధిపతిగా ఉండడం వల్ల ఈరోజు ప్రత్యేకమైన, అనుకూలమైన, శుభప్రదమైనటువంటి రోజు. విద్యా, వృత్తి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైన సక్సెస్ ఉంటుంది. కొత్త ప్రతిపాదనలు లాభదాయకంగా ఉంటాయి. మీరు ఏది కొత్తగా తీసుకున్నా ఈరోజు లాభదాయకంగానే ఉంటుంది కాబట్టి ఈరోజు అస్సలు వృధా చేసుకోకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక కొంత స్ట్రెస్ ఉంటుందే తప్ప ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు. పరిహారంగా విష్ణుమూర్తికి ఆలయంలో కానీ మీ ఇంట్లో కానీ తులసి దళాలను సమర్పించే ప్రయత్నం చేసుకోండి. కలిసి వచ్చే రంగు పచ్చ రంగు.